వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. ఇవాళ ఏంటంటే వెదర్ అంతా కూల్గా ఉంది కదా, అందరికీ వాటర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నేను ఇవాళ ఏంటంటే ఒక నీళ్ళ చారు అని మా ఇంట్లో అయితే అంటారు, మిరియాల చారు అని కూడా అంటారు, రసం అని కూడా అంటారు. అదైతే ఎలా ప్రిపేర్ చేయాలి అనేది అయితే మీకైతే చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే చింతపండు, ఎండుమిర్చి, ఉప్పు, కొంచెం పసుపు, సొంటి మిరియాల పొడి, సొంటి మిరియాలు ధనియాలు ఈ మూడు కలిపిన పొడి, ఎల్లిపాయలు ఇవైతే కావాలి. కొన్ని వాటర్ కూడా కావాలి. ఫస్ట్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో అయితే ఇలా వాటర్ వేసుకోవాలి. మనం దాని నిండా వేసుకోవాలి వాటర్ అయితే. అంటే మా ఇంట్లో సరిపడే వాళ్ళకైతే ఈ గిన్నె అయితే మాకైతే ఒక 5 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ వాటర్ వేసాం కదా, ఈ ఫుల్ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్లో మనం ఫస్ట్ ఈ ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ చింతపండు అనేది కొంచెం వాటర్లో కడిగి వేసుకోవాలి. డైరెక్ట్ నీళ్ళు వేడి కాకపోయినా సరే ఇవన్నీ వేసుకోవచ్చు అన్నమాట. కొంచెం ఉప్పు, అంటే వాటర్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు. ఇదేంటంటే ఇప్పుడు మనకు ఈ కాలంలో వాటర్ ఇన్ఫెక్షన్స్ చాలా వస్తుంటాయండి. కంపల్సరీ ఇది చేసుకుంటే డే బై డే అన్న ఒకసారి రసం పెట్టుకుంటే హెల్త్కి చాలా బాగుంటుంది. ఇది సొంటి మిరియాలు ధనియాలు 3 కలిపిన పొడి అండి. ఈ పొడి ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే ఈ పొడి దీంట్లో వేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మీకు ఎల్లిపాయలు, ఈ జీలకర్ర చూపించాను కదా, ఇవి 2 అనేది ఏంటంటే మనం దీంట్లో దంచుకొని పోపు పెట్టుకోవాలన్నమాట. ఈ ఎల్లిపాయలు, ఈ జీలకర్ర ఇవి 2 కలిపి అయితే దంచుకోవాలి. పోపుకైతే ఇలా ఒక గరిట ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం పోపు పెట్టుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికైతే. ఫస్ట్ ఇది ఇలా పెట్టేసి ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వనివ్వాలి. ఇలా ఆయిల్ అయితే వేడయ్యాక దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, దీంట్లో ఇప్పుడు ఈ ఎల్లిపాయ జీలకర్ర ఉంది కదా, దీంట్లో ఇప్పుడు మనం కచ్చపచ్చగా దంచుకున్నాము, దీన్ని ఈ పోపులో వేసుకోవాలి. ఇలా ఎల్లిపాయ జీలకర్ర ఇదంతా వేసుకున్నాక ఈ ఎల్లిపాయలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ లాగా వచ్చేటట్టు కొంచెం వేయించుకుంటే ఏంటంటే ఈ పోపు మనం నీళ్ళచారులో వేసుకుంటే టేస్ట్ అనేది మనం కిచెన్లో చారు పెడితే మన గేట్ వరకు స్మెల్ వస్తుందండి. పిల్లలు అయితే ఈ చారుని గ్లాస్లో పోసుకొని కూడా అలా తాగిస్తూ ఉంటారు. మా ఇంట్లో అయితే అందరు ఇలాగే తాగుతుంటారు. చాలా బాగుంటుంది. ఈ సొంటి మిరియాల పొడి వేస్తే కూడా ఘాటు అనేది బాగుంటుంది. అదేంటంటే మా ఇంట్లో ఎప్పటికీ సొంటి మిరియాల ధనియాల పొడి, ఇది వర్షాకాలం చలికాలం ఈ 2 సీజన్లు మాత్రం మా ఇంట్లో ఎప్పటికీ రెడీగా ఉంటుంది. మేము దాన్ని ఇంకో టీలో కూడా వేసుకుంటాం అనమాట. అంటే టీ అంటే ఛాయ్ పెడతాం కదా, ఛాయ్లో కూడా కొంచెం వేసుకొని పాలల్లో, ఛాయ్లో ఇలా సొంటి మిరియాల చారు వీటిలో వేసుకొని డే బై డే నన్నా మేము తీసుకుంటూ ఉంటాం అనమాట ఎప్పటికీ. ఇలా చూడండి, ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ లాగా అయింది కదా కలరు. ఇంకా కొంచెం డార్క్ అయినా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్ అయితే. అది మనం తింటుంటే ఏంటంటే క్రిస్పీగా వస్తుంది అనమాట. ఇది చాలా బాగుంటుందండి. ఇలా చూడండి, ఇలా కొంచెం బ్రౌన్ కలర్ లాగా అయింది కదా పోపు. ఈ పోపుని అనేది దీంట్లో వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ సీజన్లో మాత్రం కంపల్సరీ ఇది చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. ఓకే అండి, నా వీడియో అయితే ఇంతవరకు ఉంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.